ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడి చేయడానికండి ముందు బాండ్లీ వేడి చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. దానికి సరిపడా రెడ్ చిల్లీస్ అండి. కొంచెం కరివేపాకండి. వీటిని కొంచెం వేపుకోండి. కరివేపాకు కడిగినప్పుడు కొంచెం నీరు ఉన్నట్టుంది, అందుకని చిటపట అంటుందండి. ఇది ఒక కొబ్బరికాయ పీసులండి. దానికి సరిపడా ఒక 10-12 ఎండుమిరపకాయలండి. మీ కారాన్ని బట్టి, మీరు తక్కువ కారం తింటే తక్కువ వేసుకోండి, లేదంటే ఒక 10-12. ఇది ఒక కొబ్బరికాయ పీసులండి. ఇది ఎర్రగా వేగినాయండి, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది కొబ్బరికాయ ముక్కలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వాటిల్లో ఇవన్నీ వేసుకోవడమేనండి. ఇది చిన్న జార్, మీడియం సైజ్ జార్ ఉంటుంది కదండి, అది తీసుకోండి. దాంట్లోకి ముందుగా ఈ రెడ్ చిల్లీస్ వేసుకుందామండి. కొంచెం ఎండుమిరపకాయలు వేసుకున్నాక కూల్ డౌన్ అవనియనండి. అయ్యాక ఈ ఎండుమిరపకాయలు ఇందులోకి వేసేసుకుందామండి. పింక్ సాల్ట్ అండి, ఇది సాల్ట్. మీ కొబ్బరి ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలని ముందు మిక్సీ జార్లో ఒక రౌండ్ తిప్పేశాక అప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. వెల్లుల్లి, టామరిండు, జీరా, ఈ 4 వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఎండుమిరపకాయలు ఇప్పుడు కొంచెం నలిగినాయండి. ఇప్పుడు ఇందులోనే ముందు ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఉప్పు, జీలకర్ర వేసుకున్నాం కదండి, చింతపండు. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు ఇందులో వేసేసుకుందామండి. ఒకసారి ఇది దీంట్లో ఎక్కువ నీళ్లు పోసుకోకూడదండి, కొంచెమే వేసుకో. ఇంకొకసారి తిప్పుదామండి. కిందది మెత్తగానే అయిపోయింది, పైది కొంచెం బరకుందండి. ఇంకొకసారి చాలండి. ఈ మాత్రం ఉంటే అన్నంలోకి మనకు కలుపుకోవడానికి బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, మీకు బ్రెడ్లో పైన టోస్ట్ లాగా రాసుకోవడం అన్నిటికీ బాగుంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ అయినా ఉంటుంది, బయట పెట్టుకుంటే ఒక రోజు ఉంటుందండి. నీళ్ళు ఎక్కువగా పోసుకోకూడదు, ఇట్లా కొంచెం ముద్దలాగే పేస్ట్ లాగే చేసుకోవాలండి. మరీ మెత్తగా పెట్టకూడదండి, కొంచెం బరగ్గా పట్టుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి ఒక చిన్న తాలింపు వేసుకుందామండి, అంతే. ఇప్పుడు ఇందాక మనం ఎండుమిరపకాయలు వేపాం కదండి, అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని చిన్న తాలింపు వేసుకుందామండి. ఈ తాలింపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే ఇంకొక ఎక్స్ట్రా రుచి వస్తుందండి. కొంచెం ఈ ఆయిల్ వేడెక్కనివ్వండి. ఇప్పుడు నూనె వేడెక్కింది కదండి, నూనె వేడెక్కాక ముందు కొంచెం ఆవాలు వేసుకోండి. అది చిటపట్లాడాక కొంచెం మినపప్పు, కరివేపాకు, చివరిలో ఒక చిన్న 2-3 పీసులు రెడ్ చిల్లీస్ వేసుకుని కొంచెం వేగాక మినపప్పు అది కొంచెం ఎరుపు రంగుకి వస్తుందండి, వచ్చాక పచ్చడిలో యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ తాలింపు వేగింది కదండి, వేగినప్పుడు ఇష్టమైన వాళ్ళు కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇది తాలింపు వేగాక ఈ పచ్చడి ఇందులోకి వేసేసుకుందామండి. స్టవ్ కట్టేసుకోండి. స్టవ్ ఆపేసుకున్నాక ఒకసారి ఇలా అని దీన్ని గిన్నెలోకి తీసుకుందామండి. ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకూడదండి, ఆ కొబ్బరి టేస్ట్ ఇదవుతుంది. అంతే అండి. శుభ్రంగా ఈ తాలింపుని బాగా తిప్పేయండి, పచ్చడికి పట్టేలాగా తిప్పేసుకుంటే మనకి పచ్చడి రెడీ అండి. కొబ్బరి పచ్చడి ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి, దోశలోకి మంచి కాంబినేషన్ అండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పెరుగు అన్నంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. టేస్ట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందండి. చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ అండి. మనకి గబుక్కున కూరగాయలు అది లేకపోయినా ఈ వానాకాలం వేడివేడిగా చేసుకుని రైస్లో, వేడివేడి రైస్లో కానీ, ఇడ్లీలో కానీ పెట్టుకోండి. ఎక్కువ తింటే చాలా బాగుంటుందండి. ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం పేస్ట్ లాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీ కామెంట్స్ నాకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.